శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. విరాట్ పురుషుని యందు పుట్టిన పంచభూతములను, తన్మాత్రలను, ఇంద్రియములను, వాని అధిదేవతలను వేరువేరుగా ఉండును. విరాట్ పురుషుని అందటండి సరే, పంచభూతాలు, తన్మాత్రలు, ఇంద్రియములు, వాని అధిదేవతలు ఇవన్నీ పుడతాయని చెప్పుకున్నాం. అయితే ఇవన్నీ వాని అధిదేవతలు వేరువేరుగా ఉంటాయిట. అవన్నీ ఏకత్వము చెందుటకు సమర్థములు కావు. ఈ వేరువేరుగా ఉన్నవి ఏకత్వం చెందటానికి సమర్థము కాదు. కనుక జీవుని ప్రవర్తనమును తమ యందు పుట్టింపలేవు. ఇంద్రియములు తమ తమ అధిదేవతలతో కూడి విరాట్ పురుషుని యందు వ్యక్తమగును. ఇంద్రియాలు వాటి వాటి అధిదేవతలతో కూడుకొని ఆ విరాట్ పురుషుని యందు వ్యక్తమవుతుంటాయి. అందు ఏ ఒక్కటియు తమ అధిపతి అయిన జీవుని వ్యక్తము చేయచాలవు. అంటే విడివిడిగా ఏ ఒక్కటి కూడా తమ అధిపతి అయినటువంటి జీవుని వ్యక్తం చేయజాలవండి. తమ తమ నివాసముల యందు మాత్రము ఉండును అని ఉన్నది ఇక్కడ. దీనికి మాస్టర్ వివరణిస్తున్నారు. శవమైన దేహమున ఉన్న దేహభాగముల వలె తమ యందు జీవుని వ్యక్తము చేయజాలవు. శవం ఉందండి, శవం కూడా దేహభాగాలు ఉంటాయిగా. కన్ను ఉంటుంది, ముక్కు ఉంటుంది, చెవు ఉంటుంది, కాళ్ళు చేతులు ఉంటాయి. కనుక శవమైన దేహమున ఉన్న దేహభాగములు ఎలా అయితే ఉంటాయో అలాగే ఎలా అయితే జీవుణ్ణి వ్యక్తం చేయజాలవో ఆ శవమైన దేహంలో ఉన్నటువంటి దేహభాగాలు, అలాగే ఈ విరాట్ పురుషుని యందు ఉన్నటువంటి పంచభూతములు, తన్మాత్రలు, ఇంద్రియములు, వాని అధిపతులను వేరువేరుగా ఉంటాయి. జీవుణ్ణి ప్రవర్తనాన్ని తన యందు పుట్టింపలేవు. కొండ పెంకులు కొండను పుట్టింపలేవు. మామిడి పండులో కొన్ని రసాయనిక ద్రవ్యముల సమన్వయము ఉండుట వలన మామిడి పండు లక్షణములు వ్యక్తమగును. కానీ ఆ రసాయనిక ద్రవ్యములను వేరువేరుగా తెచ్చి కలిపినచో మామిడి పండు పుట్టదు. మామిడి పండులో ఏ రకమైనటువంటి రసాయనిక ద్రవ్యాలు ఉన్నాయో ఆ రసాయనిక ద్రవ్యాలన్నీ కూడా మనం వేరువేరుగా తెచ్చి కలిపామనుకోండి, మామిడి పండు పుడుతుందా? పుట్టదు. దీనికి కారణం ఏమిటి అంటే కనుక భగవంతుడు మొదట మామిడి పండు రూపమున ప్రకృతిలోకి దిగును. భగవంతుడు దిగుతాడు మామిడి పండు రూపంలోకి. అప్పుడు ప్రకృతిలోని ఆయా రసాయనిక పదార్థములు తమ వేర్వేరు లక్షణములను కోల్పోయి మామిడి పండు లక్షణములుగా సర్దుకొనును. ఎప్పుడైతే భగవంతుడు దిగాడో అప్పుడు ఇవన్నీ సర్దుకుంటాయిట. ప్రకృతిలోని రసాయనిక పదార్థాలు వాళ్ళ వేరే వాళ్ళకి ఉండేటువంటి ఇండిపెండెంట్ లక్షణములు, వేర్వేరు లక్షణములను కోల్పోయి మామిడి పండు లక్షణాలుగా అవి సర్దుకుంటాయి. అట్లే విరాట్ పురుషుని యందు పుట్టిన పంచభూతాదులు జీవుని పుట్టింపలేక వేర్వేరుగా తమ ప్రత్యేకతలను స్థాపించుకొను. విరాట్ పురుషుని ముఖమున అగ్నియు, వాక్కును వ్యక్తమై ప్రవర్తింపగా నోరు, అగ్ని, వాక్కు పుట్టినవి. నోరు కలవాడు పుట్టలేదు. నోరు, అగ్ని, వాక్కు పుట్టినవి కానీ నోరు కలవాడు పుట్టలేదు. అతని ముక్కున వాసన, వాయువు పుట్టి అట్లే ఉండును, అనగా వ్యష్టిగా ఉండెను. వాని కన్నున సూర్యుడు చూపు పుట్టియు వ్యర్థముగా ఉండిపోయెను. వాని చెవియందు వినుట, దిక్కుల జ్ఞానము పుట్టియు కార్యములయందు ప్రేరణ పొందజాలకపోయెను. వాని చర్మమున రోమములు, ఓషధులు పుట్టి నిలిచి ఉన్నవి. అతని పురుషావయవమునందు రేతస్సు పుట్టి అట్లే ఉన్నది. వాని మల విసర్జనావయవమున అపానము, మృత్యువు పుట్టి అట్లే నిలిచినవి. వాని పాదములయందు గమనము, అధిదేవతయగు విష్ణువు పుట్టి అట్లే ఉన్నారు. ఇచట విష్ణువు అనున్నది అధిదేవత పేరే గాని మహావిష్ణువు కాదు. ఇక్కడ విష్ణువు అంటే అధిదేవత అండి.
మహావిష్ణువు కాదు. పాదములు నడిచిపోవుటకు తోడ్పడును కాన వ్యాప్తి లక్షణము వాని యందుండి విష్ణుదేవత అని అనబడినది. అతని చేతుల యందు ఇంద్రదేవతయు బలము పుట్టెను, కానీ వినియోగ సామర్థ్యము కలగలేదు. వాని నాడుల నుండి నదులు రక్తము పుట్టియు నిరర్ధకములయ్యను. వాని ఉదరమునందు సముద్రములు ఆకలి దప్పులు పుట్టి అట్లే ఉన్నవి. వాని హృదయమున మనస్సు చంద్రుడు బ్రహ్మ అను దేవతలు పుట్టి అట్లే ఉన్నారు. వాని చిత్తమున అభిమానము రుద్రుడు పుట్టి అట్లే ఉన్నారు. అంటే ఈ విరాట్ పురుషుడి దేహం నుండి అనేకమైనటువంటి వాళ్ళు పుట్టారండి. కానీ పుట్టి అట్లే ఉన్నారంటే వాళ్ళు ఏమి జరగలేదు. అందువల్లే మనకి మొదటే ఏమన్నారు, తమ యందు పుట్టింపలేవు సమర్థములు కావు అన్నారు కదండి. అది అక్కడ. అప్పుడు ఏమైంది? అప్పుడు వానినన్నింటినీ ఏకత్వమున నిలుపునట్టి జీవుడుగా దేవుడు దిగివచ్చి హృదయమునందు ప్రవేశించి చిత్తమున నిండెను. అదండి, భగవంతుడు దిగివచ్చాడు, హృదయమునందు ప్రవేశించాడు, చిత్తమున నిండెను అంటున్నారు. అప్పుడు విరాట్ పురుషుడు జలములలో వ్యక్తమైన బ్రహ్మాండమున నిలిచి సృష్టి కార్యమునకు తన ప్రవర్తన చూపెను. అంతకుముందు నిద్రించుచున్న వాని శరీరమునందలి భాగముల వలె అవయవములు వ్యర్థములై ఉండెను. అంతకుముందు ఎట్లా ఉన్నాయి? నిద్రించుచున్నవాడి శరీరమునందలి భాగాల్లాగా ఉన్నాయండి. అవయవములో ఆ రకంగా వ్యర్థములై ఉండెను. ఎప్పుడైతే భగవంతుడు జీవుడిగా దిగివచ్చాడో, దేవుడు జీవుడిగా దిగివచ్చాడో, మెలకువ వచ్చినట్లు క్షేత్రజ్ఞుడు ప్రవేశించిన క్షణము నుండి అన్ని దేహభాగములను పనిచేయుట ఆరంభించెను. ఈ మొత్తము శాస్త్రమును అవగతము చేసుకొని వివేకము పొందిన వారు వైరాగ్య సంపన్నులై విరాట్ పురుషుని యందు నిరంతర భక్తి కలిగి ధ్యానింతురు. దీన్ని చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళటండి వివేకం పొందిన వాళ్ళు వివేకం పొందుతారు, వైరాగ్య సంపన్నులు అవుతారు, విరాట్ పురుషుని యందు నిరంతర భక్తి కలిగి ధ్యానిస్తూ ఉంటారు. దానితో ప్రకృతి పురుషుల వివేకము కలుగును. తమలోని పురుషుడు ప్రకృతికి అతీతుడగును, మోక్షస్థితి సిద్ధించును. ఈ వివేకము లేనిచో పురుషునకు ప్రకృతితో సంబంధము కలిగి సంసార బంధము పుట్టును అంటున్నారు. ఈ వివేకమే గనక లేకపోతే పురుషునకు ప్రకృతితో సంబంధము కలిగి సంసార బంధము పుట్టును అంటున్నారండి. సత్వరజస్ తమస్సులతో కూడిన ప్రకృతి కారణముగా ఏర్పడిన ఈ దేహము కార్యరూపము. ఈ దేహం అనేటువంటిది కార్యరూపము అంటున్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, దేహము కార్యరూపము అనుట వలన ప్రకృతి ధర్మముల ఫలితమైన ఒక స్థితియే కానీ శరీరము ఒక వస్తువుగా పరిగణింప తగదు. శరీరాన్ని ఒక వస్తువుగా చూడకూడదట, ఒక వస్తువుగా లెక్కేయకూడదుట. మరి ఎట్లా అండి అంటే కనుక ప్రకృతి ధర్మముల ఫలితమైన ఒక స్థితి అంటున్నారు. అనేక వస్తువుల సముదాయమైన సామ్య రూపము ఒక వస్తువు అనుట ఎట్లు సత్యమగును? అనేక వస్తువుల సముదాయము ఇది సామ్య రూపమైంది. మరి దీన్ని వస్తువు అంటాం ఎట్లా అండి? ఎట్లా సత్యం అవుతుంది? కాదు. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తున్నారు మాస్టారు, ఇట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ అండ్ నాట్ అన్ ఐటమ్. కనుక అట్టి శరీరమున నన్ను పురుషుడు సుఖము దుఃఖము మోహము అనువానియందు ఆపేక్ష కలవాడు కాడు. ఈ సుఖము మున్నగునవి ప్రకృతికి సంబంధించినవి, పురుషునకు సంబంధించినది అస్తిత్వ ప్రజ్ఞ మాత్రమే. ఈ సుఖం కానీ ఈ దుఃఖం కానీ మోహం కానీ ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవయ్యా. పురుషునకు సంబంధించింది అస్తిత్వ ప్రజ్ఞ, అది మాత్రమే. ఈ పురుషుడు
ఆ ప్రకృతి యొక్క మార్పులు తనకు లేనివాడు. 3 గుణములు కూడా తనకు లేవు. నిర్మలమైన నీటి యందు ప్రతిబింబించుచున్న సూర్యుని వలె ప్రకృతి గుణముల యందు ప్రతిబింబించును. స్వచ్ఛమైన నిర్మలమైన నీటి ఉందండి, దాని మీద సూర్యకిరణాలు చక్కగా మనకు ప్రతిబింబిస్తాయి కదండి. అంటే ఏమి తేడా లేకుండా కనిపిస్తాయి. అయితే ప్రకృతి గుణములు అందు ప్రతిబింబిస్తూ ఉంటాయి అంటున్నారు. అతడు ప్రకృతి యందలి తానుగా అతీతుడుగా ఉండును. అట్టి పురుషుడు ప్రకృతి గుణములతో సంబంధము ఏర్పరుచుకొనినప్పుడు వానితో కూడిన తానను ప్రజ్ఞ కలిగి ఉండును. ఈ ప్రజ్ఞ అహంకారము అనబడును. తాననేటువంటి ప్రజ్ఞ ఎప్పుడొస్తుంది? ప్రకృతి గుణములతో సంబంధము ఏర్పరచుకొనినప్పుడు. అహంకారము చేత పురుషుని ప్రజ్ఞ మరుగుపడి మోహము కలుగును. అట్టి స్థితిలో ఈ పనులన్నింటినీ నేను చేయుచున్నాను అని నమ్మును. ఈ మోహం ప్రకృతి అహంకారం నుండి ఏమవుతుంది? పురుషుని ప్రజ్ఞ మరుగుపడుతుంది, దాంతో మోహం కలుగుతుంది. ఆ స్థితిలో నేనే చేస్తున్నాను మొత్తం నేను అని అనిపిస్తుందన్నమాట అని నమ్మును అంటున్నారు. దానితో ప్రకృతి యొక్క దోషములు అంటును. ఈ దోషముల వలన చేయబడుతున్న కర్మల సంస్కారములు అంటును. వీనినే వాసనలు అందురు. వీని అంటే నేను చేస్తున్నాను అని అనుకోవటం వల్ల కర్మల సంస్కారం అంటుతుంది. వాసనలు అంటారు వీటిల్ని. వీని ప్రభావమున ఆయా కర్మలకు తగినట్లు దేవతగానో మానవుడుగానో జంతువులుగానో గర్భమున పడును. ఏదో ఒక రూపమున జన్మించి సంసారమున చెరించును. పనులు చేస్తూ ఉంటాం, ఆ పనులకు ఫలితాలు అనుభవించాలి. వాటిల్లే వాసనలు అంటారు, ఆ పనుల యొక్క ఫలితాలు. వీని ప్రభావంలో ఆయా కర్మలకు తగినట్లు దేవతగానో మానవుడుగానో జంతువులుగానో గర్భంలో పడతాం. ఏదో ఒక రూపంలో జన్మించి సంసారంలో చెరిస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. ఇంద్రియములకు గోచరించిన విషయములయందు ధ్యానము నిలుచును. స్వప్నమునందు తిరుగుచున్న వాని వలె అస్తిత్వము లేని తన భావ పరంపరల జగత్తునందు చెంచల మనస్సుతో చెరించును. ఇట్లు జరుగకుండా నివారింపగలుగు ఉపాయము తీవ్రమైన భక్తి యోగము మాత్రమే. ఏమండి, మరి దీనికి ఉపాయం ఏమిటి? ఇట్లా చేయకుండా ఉండటానికి ఉపాయం ఏమిటి అంటే గనక తీవ్రమైన భక్తి యోగము మాత్రమే. మనస్సును మాటిమాటికి భగవంతుని యందు నిలుపుట చేత విషయముల యందు వైరాగ్యము కలుగును. ఈ భక్తి యోగము సుగమముగా నిర్విఘ్నముగా కుదురుటకై యమము నియమము మొదలగు క్రియలను ఆచరించుచు యోగమును అభ్యసింపవలెను. మోక్షము కోరువానికి ఈ సాధన తప్పదు. మోక్షం కావాలి అనుకున్న వాళ్ళకి ఈ సాధన తప్పదండి. ఏ సాధన? యమము నియమము మొదలగు క్రియలను ఆచరించుచు యోగాన్ని అభ్యసించాలి, యోగమును అభ్యసించవలెను. అయితే మాస్టర్ అంటున్నారు, భగవద్భక్తి లేని యోగాభ్యాసము నిష్ఫలము. భగవద్భక్తిని అభ్యసించు వారికి దాని యందు స్థిరత్వము కలిగించుటకై యోగాభ్యాసము ఉపకరించును. భగవద్భక్తి లేకుండా ఉత్త యోగాభ్యాసము అది దానివల్ల ఏం ప్రయోజనం లేదయ్యా. అయితే భగవద్భక్తిని అభ్యసించు ఆ భక్తి కలిగి ఉన్న వాళ్ళకి అందులో స్థిరత్వం దాన్ని పొందటం కోసమై యోగాభ్యాసము పనికొస్తూ ఉపకరిస్తుంది. పూర్వము చెప్పబడినట్లు మోక్షముపై కోరిక లేక భగవంతుని సమస్త జీవరాశులలో దర్శించు వారికి మోక్షము మరింత సులభముగా లభించును. మోక్షంపై కోరిక లేని వాళ్ళకి మోక్షం సులభంగా లభిస్తుందటండి. చూడండి విచిత్రం. మోక్షాన్ని కోరుకుంటే అది కూడా కోరికే అవుతుందిగా. కనుక మోక్షముపై కోరిక లేక భగవంతుని సమస్త జీవరాశులలో దర్శించు వారికి మోక్షం మరింత సులభంగా లభిస్తుంది. అట్లు కాక మోక్షముపై కోరిక కలిగి భగవద్ధ్యానము చేయు వారికి తీవ్ర సాధనము కావలెను. అదియునుగాక మోక్షముపై తీవ్రమైన కోరిక కలిగి భక్తియోగము కన్నా అష్టాంగ యోగాభ్యాసమునకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చు వారికి
చాలా తీవ్ర సాధన ఉన్నను పెకు జన్మలు పట్టును. మోక్షం కావాలని బాగా కోరిక ఉంది. భక్తి యోగం కన్నా అష్టాంగ యోగాభ్యాసం దాన్ని చేశాడు అనుకుందాం, దానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అలాంటి వాళ్ళకి తీవ్ర సాధన ఉన్నా కూడా చాలా జన్మలు పడుతుందట మోక్షం రావటానికి. సాధనము కూడా కడు కష్టసాధ్యమై అనేక విఘ్నములను ఎదుర్కొనవలసి వచ్చును. సర్వాంతర్యామి భక్తి లేక కుండలిని యోగ సాధనము, మణిమంత్ర ఔషధ రసాదుల వినియోగించి సాధన చేయువారు కూడా కలరు. అంటే భగవంతుడి భక్తి లేకుండా ఏవో కుండలిని యోగం అంటున్నారు, మణిమంత్ర ఔషధ రసాదుల వినియోగించి సాధన చేయటం అంటున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారట. వారిని బాహ్య విఘ్నములు కొన్ని జన్మలు బాధించును. అనగా డబ్బు ఇబ్బందులు, సదుపాయమైన ఇల్లు కుదరకుండుట, పరిసరముల వ్యక్తులతో శత్రుత్వాదులు, బదిలీలు, వృత్తి ఉద్యోగాదుల ఘర్షణ, పై అధికారుల బాధలు మున్నగునవన్నీ వారికి విఘ్న రూపములుగానే పరిణమించును. ఇవన్నీ విఘ్నాలుగా వాళ్ళకి పరిణమిస్తాయిటండి. ఈ చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి సడన్గా ట్రాన్స్ఫర్ అవ్వటము, శత్రుత్వ బాధలు, ఇల్లు సరిగా కుదరకపోవటము, డబ్బు దొరక్కపోవటం, డబ్బు ఇబ్బంది పడటం, ఎట్టకేలకు వారిని జయింపగలిగినను అంతర్విఘ్నములు మరికొన్ని జన్మలు బాధించును. మాస్టర్ చెప్తూ ఉన్నారండి. అంటే భక్తి లేకుండా కేవలము యోగాభ్యాసం చేస్తాను, అష్టాంగ యోగ సాధన చేస్తాను అన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్తున్నారు. అంతర్విఘ్నములు అనగా మంచి పనుల వలన కీర్తికాంక్ష, గురువు అనిపించుకొనుట, శిష్యుల మొగమాటములు, అందు అత్యాదరముతో సేవ చేయు శిష్యులపై శిష్యురాండ్రపై మమకార బంధములు, ఒక తరగతికి చెందిన అంతర్విఘ్నములు, వీనిని జయింపగలిగినచో మరికొన్ని ఎదురగును. అవి లోకమును ఉద్ధరింపవలెనని వ్యామోహము, ఉద్యమములు, ఆశ్రమములు, మఠములు నిర్వహించు బరువు బాధ్యతలు, మంచి పనులు చేయుటకై జనవశీకరణము మున్నగు శక్తులు అబ్బుట, వానితో తాను చెలగాటలాడుట, వాని తీవ్ర పరిణామములు మొదలగునవి. చూడండి ఎన్ని రకాల ఇబ్బందులు, చాలా విచిత్రమైనటువంటి ఇబ్బందులు. వీనిని జయింపగలిగిననే కానీ మోక్షమునకు కావలసిన నిస్సంగత్వము, జ్ఞానము అలవడదు. అయ్యా, వీటిల్ని జయించకుండా మోక్షం కావాలంటే రాదు. మోక్షానికి కావలసినటువంటి జ్ఞానం కూడా అలవడదు. సర్వమునందును దైవమును చూచుటతో అభ్యాసము ప్రారంభించిన వానికి మొట్టమొదట వైరాగ్యము అప్రయత్నముగా సిద్ధించును. కనుక మొదటి స్టెప్ అదే. తర్వాత మహోత్కృష్టమైన స్టెప్ కూడా, ఉత్తమమైన స్టెప్ కూడా అదే. ఏమిటండి అది? సర్వమునందు దైవమును చూచుట, అంతటా భగవంతుడిని దర్శించటం. అది గనక ఆ అభ్యాసం గనక ప్రారంభిస్తే వానికి మొట్టమొదట వైరాగ్యము అప్రయత్నంగా సిద్ధిస్తుంది. కనుక సాధనలో అనేక జన్మములు వ్యర్థమగుట ఉండదు. అనేక జన్మలు వ్యర్థమవటం ఉండదు. సారాంశమేమనగా భక్తి యోగము కన్నా వేరుగా కేవల యోగ సాధనము క్షేమమైన పద్ధతి కాదు. భక్తి యోగం కన్నా వేరుగా చేసేటువంటి యోగ సాధనం ఏదైతే ఉందో అది క్షేమమైన పద్ధతి కాదు అని మాస్టారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు ఇక్కడ మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.